ఇక ఏలూరు సమీపం వట్లూరు వద్ద జరిగిన వివాదంలో తన తప్పు ఉందని తేలితే రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. స్పీకర్ వద్దకు వెళ్లి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని, రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ సవాల్ విసిరారు. కావాలనే రచ్చ చేస్తున్నారంటున్న చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఏలూరు సమీపంలోని ఒట్లూరు వద్ద నిన్న రాత్రి జరిగిన వివాదంలో అయితే వైసీపీ నాయకులు అయితే కక్ష సాధన చర్యలు పాల్పడుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా దెందూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారుకి కావాలని అడ్డం పెట్టి అదేవిధంగా వివాదం చేయడానికి చూస్తారని చెప్పేసి టీడీపీ వర్గాలు అయితే ఆలోపిస్తున్నాయి. ఇప్పుడైతే దెందూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా ఎస్పీ కిషోర్ని కలిశారు. అక్కడ జరిగిన సంఘటన గురించి పూర్తిగా వివరంగా చెప్పారు. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరిపి కఠినంగా చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. మనతో ప్రస్తుతం చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు రాత్రి ఏ విధంగా గొడవ జరిగింది, వాళ్ళు కావాలని రచ్చ చేయడానికి ప్రయత్నించారని చెప్పండి. అసలు ఎందుకు అసలు ఈ వివాదం ప్రారంభమైంది? బ్రదర్, ఇవాళ ఈ 3 రోజులు 4 రోజులు అయింది వచ్చి. ఎవరో పెళ్లిని అన్ని పార్టీలను పిలుస్తారు కదా, అట్లాగే పిలిచారు వీడిని. పెళ్లికి వచ్చి కారు అడ్డం పెట్టింది ఆయన, మేమా? ఒకరికొకరు కారు అడ్డం పెట్టుకునే అవసరం ఏమొస్తుంది? నువ్వు పెళ్లికి వెళ్ళావు, మేము పెళ్లికి వెళ్ళాం. నువ్వు ముందు వస్తే నువ్వు వెళ్ళిపోతావు, మేము ముందు వస్తే మేము వెళ్ళిపోతాం. మనం వచ్చినప్పుడు మన కారు పొజిషన్లో పెట్టాలి తప్ప, మనం రాకోకుండా నీ డ్రైవర్ కరెక్ట్ పొజిషన్లో పెట్టాడు, మా కారుకి ఎదురుకుండా మేము బయటకు వచ్చిన తర్వాత అయినా తీసేయాలి కదా. చూసి ఎందుకు తీయలేదు, నేను వెళ్ళి కేకలేసేదాకా. అందుకే గొడవ వచ్చింది. ఈ గొడవ ఎందుకు పెట్టించావు నువ్వు? ఈ కొల్లేరు డబ్బులు ఎగ్గొట్టచ్చు. రాజకీయంగా ఈ యొక్క 8 నెలలు అడ్రస్ లేకుండా పోయావు కదా. మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను అని నీ కార్యకర్తలకి, నాయకుడికి, నీ జగన్కి చెప్పుకోవటం కోసం మా మీదే బురద జల్లి మేమే జల్లుతున్నాం, దొంగకేసులు పెట్టిస్తున్నాం, అధికారం ఉంది కదా అని తిప్పి మా మీదే పెట్టడామని ఆయన యొక్క ఆలోచన విధానం. కానీ జరుగుతుంది అది కాదు. మేము ఇప్పటికీ ఒక్కళ్ళ మీద అంటే ఒక్కళ్ళ మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అక్రమ కేసు పెట్టి కానీ సాంబారాన్ని తినిపించింది కానీ లేదు. ఉంటే కూడా మా నాయకుడు ఒప్పుకోడు. నీతి తప్పద్దు, న్యాయం తప్పద్దు, నేను తట్టుకుంటున్నాను మీరు తట్టుకోలేకపోతున్నారా అని అడుగుతున్నాడు. మీరే అంటున్నారు కదా. ఉన్నట్లనే ఈ రోజున ఏమైతే మాకు గతంలో జరిగినటువంటి అన్యాయాలు ఉన్నాయో వాటి మీద ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయ కమిటీ మెంబర్లు అందరం వచ్చి ఎస్పీ గారికి ఈరోజు దాకా కలవాలా. ఈరోజు కలిసి ఇచ్చాం. వీళ్ళని ఎన్నాళ్ళు చూస్తా ఊరుకుంటాం వీళ్ళ దౌర్జన్యాలని చెప్పి. సార్, వైసీపీ నేతతో మీ మీద ఎగెనిస్ట్ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మీరు తిట్టారు, కొట్టారు అని ఒక వీడియో క్లిప్పింగ్ ట్రోల్ చేస్తున్నారు. దాన్ని అనుకున్న నిజమే ఏంటండి? అసలు వాళ్ళు ట్రోల్ చేసేదానికి నేనేం చెప్పను తమ్ముడు. వాళ్ళు ఏంటి, వాళ్ళు టీవీ ఆడదే, పేపర్ ఆడదే, దాంట్లో పనిచేసే స్టాఫ్ వాళ్ళ మనుషులే. ఏమంటో అది దాన్ని టీవీ అనరు, దాన్ని పేపర్ అనరు. వినపడుతుందా? మీ దృష్టిలో అది టీవీ, మీ దృష్టిలో పేపర్ ఏమో. వాడు జగన్ అక్రమ సంపాదనకి పుట్టినటువంటి పిల్లది ఆ పేపర్ కానీ ఆ టీవీ కానీ. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచినటువంటి దోపిడీలో సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ వాళ్ళు ఏమైనా వేసుకుంటారు. నిజాయితీ ఉంటే, వాళ్ళకి ధైర్యం ఉంటే నేను ఇచ్చిన క్లిప్పింగ్ని తప్పు చూపించమనండి, కారు అడ్డం పెట్టలేమని చెప్పమనండి. ఇప్పుడే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి రిజిగ్నేషన్ ఇచ్చి వస్తా. ఇప్పుడే. వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని అడుగుతున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా. వాడు అడ్డు పెట్టుకోకుండా వాడు వాడిపోయి జనం చీకొడితే వీడు ఎక్కడున్నాడో అడ్రస్ లేకుండా బతుకుతుంటే వాడితో నాకు సముజ్జేయండి. వాడితో నేను పోటీ పెడతామేంటి? రోడ్డు ఏమిటా జనం వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. ఆ మురిగే కుక్కల్లో ఈడు కుక్క. ఆ కుక్కతో నాకేం సంబంధం? 100 కుక్కలు మొరుగుతాయి జంగాన్ని చూసి. జంగం పరపతి పోతుందా? వీడియో వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.